నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 3 రోజుల చైనా పర్యటన తర్వాత ట్రంప్ ఏ అభిప్రాయానికి వచ్చారు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది, ముందర ఆ 3 రోజుల పాటు వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటి, అవుట్కమ్ ఏంటి, ఏ విషయంలోనైనా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారా? దీంతోపాటు ఈ పర్యటన మీద, ట్రంప్ పర్యటన మీద మిగిలిన దేశాలు లేదా స్టేక్ హోల్డర్స్ ఎలా స్పందిస్తున్నారు, ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచట్ల గారు. నమస్తే సురేష్. నమస్కారం. 3 డేస్ సార్, చాలా హంగు ఆర్భాటం, విందులు వినోదాలు అన్నీ చైనా సంప్రదాయ రీతుల్లో ఆయనకి కడుపు నిండా పెట్టారు. ఏది భోజనాల వరకు ఈ అంశాలు వచ్చేప్పటికి దాంట్లో కూడా కడుపు నిండానే పెట్టి పంపించాడు జిన్పింగ్ అని తెలుస్తుంది. నిజమేనా? కరెక్ట్. ఎందుకంటే ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం, నిన్న కూడా మాట్లాడమని చెప్పాం, దీని గురించి మాట్లాడాం. చాలా మటుకు ప్లానింగ్ కావాల్సి వస్తుంది. ఈ ట్రిప్లో ప్లానింగ్ కనిపించట్లేదు. అంటే మీరు దేనికి వెళ్ళారు ఒక క్లారిటీ లేదు. మీరు ట్రేడ్ కోసం వెళ్ళారా, ఇరాన్ గురించి మాట్లాడడానికి వెళ్ళారా, తైవాన్ గురించి మాట్లాడడానికి వెళ్ళారా, మీరు చైనా దగ్గర నుంచి ఏదైనా పెట్టుబడి కోసం వెళ్ళారా, దేనికి క్లారిటీ లేదు. ఒక టైంలో మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, చైనా అంటే అమెరికాకు అసలు పడదు, మా దేశం నుంచి ఉద్యోగాలను తీసుకెళ్ళిపోయారు, మా ఇండస్ట్రీస్ అంతా మీరు బంద్ చేపించేశారు అని చైనా మీద ఆరోపణలు ఉండే. ఇది ఇప్పుడు కాదు, బిల్ క్లింటన్ టైం నుంచే మొదలైంది, ఒబామా టైం నుంచి. దాని తర్వాత ఫస్ట్ ట్రంప్ టర్మ్, దాని తర్వాత బైడెన్, మళ్ళీ ట్రంప్. వీళ్ళందరూ చైనా మీద ఎప్పుడు గుర్రం ఎక్కుతారు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నది ఏంటంటే మెయిన్గా వీళ్ళకు ఒక మెయిన్ థింగ్, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అమెరికా వాజ్ ద నంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ ఒక దేశం అని చెప్పొచ్చు మనం ఒక కొన్ని సంవత్సరాల ముందు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా మటుకు పడి, అమెరికా ఒక హై టెక్నాలజీ ఇండస్ట్రీగా మారిపోయింది అంతే. కార్, స్టీల్, మీ కాపర్, అల్యూమినియం, ఇదంతా అమెరికా వైపు నుంచి పోయింది, కంప్లీట్గా చైనాకి వెళ్ళిపోయింది. సో మచ్ సో దట్ చైనా ఈవెన్ హై ఎండ్ ఎలక్ట్రానిక్స్లో కూడా చైనా ఒక టైంలో జపనీస్, కొరియా దీన్ని డామినేట్ చేస్తున్నప్పుడు చైనా అది కూడా తీసుకున్న ఆ స్పేస్ కూడా. సో ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడ ఎందుకు వెళ్ళారని ఆయన కూడా అర్థం కావట్లేదు. వెళ్ళారు కరెక్టే, కానీ ఏం ఒప్పందం చేశారు, ఏం ఒప్పందాలు ఏం జరగలేదు, రీడౌట్ రాలేదు. అంటే చైనీస్ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు, ఆయన దగ్గర స్పెసిఫిక్గా ఒక ప్రశ్న అడిగారు నేను. ఐ థింక్ ఇట్ వాస్ క్వశ్చన్ నెంబర్ 3. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు 200 బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్ చేశారు చైనా అని చెప్తే, చైనీస్ స్పోక్స్ పర్సన్ అన్నారు, మాకు యూఎస్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాల మీదనే మా అగ్రిమెంట్లు అని ఉంటుందని చెప్పి అసలు నంబర్ లేదు, ఏం లేదు. 200 ఉందా? ఈ 200 నంబరు బైడెన్ టైం నుంచి తిరుగుతుంది. కన్వీనియంట్ అండ్ ఇంటెలిజెంట్ ఆన్సర్. ఎస్, డిప్లొమాటిక్ ఆన్సర్ అది. అక్కడ లేని ఇక్కడ లేనండి, ఎందుకంటే ఈ 200 కొత్తది కాదు, బైడెన్ టైం నుంచి ఉంది. దాని తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకో ట్వీట్ చేశారు నాడు ఇట్లా అక్కడ ఉన్నప్పుడే. జీ జిన్పింగ్ అన్నారు, అమెరికా వీకెస్ట్ నేషన్గా ఉన్నారు, ఇప్పుడు వీక్ పొజిషన్లో ఉన్నారు చాలా మటుకు. వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీతోని ఒక తప్పు తర్వాత ఒక తప్పు చేసుకుంటూ పోతే అమెరికా చాలా వీక్ అయిపోతుందని చెప్పారు. దాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ రివర్స్ చేసి, ఇది బైడెన్ గురించి చెప్పారు, నా గురించి చెప్పలేదు అంటారు. బైడెన్ అప్పుడు ఉన్నారు, బైడెన్ గురించి ఎందుకు ఇప్పుడు చెప్తారు? అమెరికా చేసిన తప్పులు ఎస్పెషల్లీ లాస్ట్ 6 నెలల్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఒకటి తర్వాత ఒక టారిఫ్ మీద, టారిఫ్ తర్వాత ఈ యుద్ధం, ఇదన్నీ ఒకటి తర్వాత ఒక బ్లండర్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ ట్రిప్ నుంచి ఏం రాలేదు. సరే మాట్లాడారు, కలిశారు, గ్రేట్ లీడర్ అన్నారు. ఇదే ట్రంప్ 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు టారిఫ్ యుద్ధం నడుస్తున్నప్పుడు, చైనా ఈజ్ అ నేషన్ దట్ చీట్స్, చైనా అబద్ధాలు చెప్తారు, చైనా చీటింగ్ చేస్తారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన మనిషి అక్కడ వెళ్ళిన తర్వాత ఈసారి చైనా ఇస్ ఎ గ్రేట్ నేషన్, చైనా లీడర్ జీ జిన్పింగ్ ఇస్ ఎ గ్రేట్ లీడర్ అంటే ఆయనకి రోజుకి మారిపోతుంది. ఆయన ఒక ఒపీనియన్ తీసుకోలేకపోతారు ఆయన. సో చైనీస్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి ఈ సప్లై చైన్, నిన్న మాట్లాడాం మనం కొంచెం సప్లై చైన్ గురించి, వాళ్ళు ఇట్లాంటి ఒక పొజిషన్ రావచ్చని ఒక ఒపీనియన్కి ఎప్పుడో వచ్చేసారు వాళ్ళు. సో వాళ్ళు దానికి కావాల్సిన వాళ్ళు ఏం చెప్తారు స్టెప్స్ తీసుకున్నారు. ఒకటి, వాళ్ళ దేశం ఫాసిల్ ఫ్యూయల్ మీద, అంటే క్రూడ్ ఆయిల్, అక్కడి నుంచి పెట్రోల్, డీజిల్ కానీ దీని మీద డిపెండెంట్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు
ఎలక్ట్రిక్ వైపు వెళ్ళిపోయారు. వాళ్ళ వెహికల్స్ కానీ, వాళ్ళ బస్సెస్ కానీ, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, వాళ్ళ రైల్వేస్ అంతా ఎలక్ట్రిక్ వైపు మార్చుకున్నారు. కొంచెం ఫ్యూయల్ కావాల్సి వస్తుంది, కొంచెం చాలా కావాల్సి వస్తుంది. ఇండస్ట్రీ దాని మీద నడుస్తుంది వాళ్ళది. అన్నీ మనం ఎలక్ట్రిక్ చేయలేము. సో చైనా అది చేసుకున్నారు. సో చైనా చూడండి, ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ ఆల్మోస్ట్ నెల పాటు అయిపోతుంది. చైనాకి ఏం ప్రాబ్లం లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడ వెళ్ళింది ఒక మెయిన్ రీజన్ అంటున్నారు, చైనాని పర్సువేట్ చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయించండి, మాకు యుద్ధం చేయాలని మాకు కెపాసిటీ లేదు, ఇప్పుడు చేయలేము, మాకు అడ్డంకులు ఉన్నాయి కొన్ని, మీరు కొంచెం ఇరాన్తో మాట్లాడి ఓపెన్ చేపాము. చైనా అన్నారు ఇప్పుడు మాకు ప్రాబ్లం లేదు, ఇరాన్ పని చూసుకుంటారు. అండ్ ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బ్రిక్స్కి వచ్చినప్పుడు మన ఢిల్లీలో. ఆయన చైనా ఎవరండి, మేము మా ఫారిన్ పాలసీ మేము నడిపించుకుంటాం, చైనాని ఎందుకు తీసుకొస్తున్నారు, గుంజి తీసుకొస్తున్నారు దీంట్లో అన్నారు, విచ్ ఇస్ అ వెరీ సెన్సిబుల్ పాయింట్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకా చేరుకున్న తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ కోర్స్ ఉంటుంది, కానీ మార్కో రూబియో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ విజిట్లో అన్నిటికంటే మేజర్ టర్నింగ్ పాయింట్ ఇరాన్ కాదు, ఇరాన్ అయిపోయింది, అప్పుడే మాట్లాడుకున్నారు, నథింగ్ కెన్ బి డన్ అన్నారు షీ జిన్పింగ్. కానీ తైవాన్ వచ్చింది. తైవాన్ గురించి మాట్లాడుతూ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, మేము ఒక $11 మిలియన్ ఆయుధాలు రెడీ ఉన్నాయి డిస్పాచ్కి తైవాన్కి, అది ఇప్పుడు పంపించాలన్నా వద్దా అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్కి డౌట్ వస్తుంది. పంపిస్తే న్యాచురల్లీ చైనాకి కోపం వస్తుంది, పంపించకపోతే తైవాన్ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఇదొకటి ఉంది. తైవాన్ క్లియర్గా చెప్పారు, నిన్న కూడా వాళ్ళకి ప్రెస్ రిలీజ్లో చెప్పారు, వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ కూడా చెప్పారు, వీఆర్ అన్ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ నేషన్. చైనా ఇండిపెండెంట్ కాదు, డెమోక్రటిక్ కాదు, రెండు కాదు. ఓకే, వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఫిలాసఫీ, వాళ్ళు ఒక భావజాలం అట్లనే ఉంటుంది, 1 లీడర్ 1 పొజిషన్ అన్నీ వాళ్ళదే నడుస్తుంది, ఆ లీడర్కి రిటైర్మెంట్ లేదు, మాది అట్లా కాదు అని చెప్పారు. కానీ అమెరికాలో చాలా మటుకు ఎస్పెషలీ వాళ్ళ లా మేకర్స్ అంటే వాళ్ళ కాంగ్రెస్ మెన్ కానీ సెనేటర్స్ కానీ తైవాన్ వైపు చాలా సింపతి ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు తైవాన్ని ఒక అండర్ డాగ్గా చూస్తారు. అంటే బిగ్ బ్రదర్ చైనా, వీళ్ళు చిన్నగా దేశం తైవాన్, వీళ్ళు ఎప్పుడు చూస్తే కొడుతూనే ఉంటారు, ధమ్కి ఇస్తుంటారు, మిమ్మల్ని అది చేస్తా, మిమ్మల్ని ఇది చేస్తా, కొడతా అది అని చెప్పి. కానీ తైవాన్ ఇవాళ దాకా చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశారు. కానీ యూఎస్కి తైవాన్తో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే తైవాన్ లాస్ట్ ఒక 20-25 సంవత్సరాల్లో యూఎస్కున్న మేజర్ అడ్వాంటేజ్ అని చైనా తీసుకెళ్ళిపోయారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాంట్లో స్టీల్, కారు అన్నీ తీసుకెళ్ళిపోయారు. తైవాన్ ఏం చేస్తారు, హై టెక్నాలజీ ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయారు. సిఎన్సీ మిషన్స్ కానీ, లేత్ మిషన్స్ కానీ, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్, హై అండ్ ఎలక్ట్రానిక్స్ అంతా తైవాన్ వైపు వెళ్ళిపోయింది. తైవాన్ దాంట్లో ఇప్పుడు కింగ్స్. సో ఆఫ్కోర్స్ సౌత్ కొరియా ఉన్నారు, ఈవెన్ యూఎస్ ఉన్నారు, చైనా కూడా ఉన్నారు, కానీ తైవాన్ కూడా చాలా పెద్ద ప్లేయర్ అయిపోయాయి. ఇప్పుడు యూఎస్ ఏం చూస్తున్నారంటే చైనా ఒకవైపు నుంచి మా ఇండస్ట్రీని తీసుకెళ్ళిపోయాడు, వీడు కూడా తీసుకెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వీళ్ళని నేను ఎందుకు హెల్ప్ చేయాలని చూస్తున్నారు. తైవాన్ ఎందుకు సాయం చేయాలి, మా ఇండస్ట్రీ మొత్తం తీసుకెళ్ళిపోయాడు, మా అమెరికాలో ఇప్పుడు ఉద్యోగాలు లేవు. ఇది యుఎస్ ఏడుపు అన్నమాట. ప్రెసిడెంట్ ట్రంప్ ఐదర్ వేస్ ఈజ్ కాట్. ఒకటి, తైవాన్ గురించి ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు దాకా ప్రతి యుఎస్ ప్రెసిడెంట్కి తైవాన్ మీద ఒక స్ట్రైట్ పాయింట్ ఒకటి ఉండే, తైవాన్ గురించి మీరు మాట్లాడకూడదు చైనా అని చెప్తారు ఎప్పుడు. తైవాన్ మేము చూసుకుంటాం, మేము అడ్డుకుంటాం, మేము ప్రొటెక్ట్ చేస్తాం వాళ్ళు. అది మా ఉద్యోగం, మా పని, అది మా ఇండస్ట్రీ, అది మాదొక స్ట్రాటజీ, అది మా కాంట్రాక్ట్ అప్పగించారు వాళ్ళు. కానీ మీరు దాంట్లో వెళ్ళి ఏం చేయకండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అది చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే హీ వాంట్స్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యూఎస్ అంట. ఏది, ఇదే అమెరికా 10-15 సంవత్సరాల నుంచి మాకు చైనాతో సంబంధం లేదు, చైనాతో మాకు ఏం చెప్తారు, వాళ్ళు ప్రతిదానికి మా మీద స్పైయింగ్ చేస్తారు, వాళ్ళు సీసీటీవీ కెమెరా నుంచి, టెలికాం ఎక్విప్మెంట్ నుంచి అన్నిట్లో వాళ్ళు స్పైయింగ్ ఎక్విప్మెంట్ పెడుతున్నారు. వాళ్ళని మేము అమెరికాలో రానియమని చెప్పిన మనిషి ఇప్పుడు 5 లక్షల మంది చైనీస్ స్టూడెంట్స్ వస్తే చాలా బాగుంటుంది, వాడు ఇక్కడ వచ్చి ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలంట. స్టూడెంట్స్ ఫామ్ ల్యాండ్ కొనడం నాకు అర్థం కాలేదు. స్టూడెంట్స్ ఎట్లా కొనుక్కుంటారండి సంపాదన లేకుండా? అదే కనెక్షన్ ఏం లేదు ఆయన మాట్లాడే దాంట్లో. ఎందుకంటే ట్రంప్ ఇవాళ ఒక మాట చెప్తారు, రేపు ఒకటి చెప్తారు, అది ఆయన హ్యాబిట్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు బీజింగ్ నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ చేతిలో ఏం లేదు, గిఫ్ట్లు ఏం లేదు, దొరకలేదు. తైవాన్ అంటే తైవాన్ పోయింది, ఇరాన్ ఏం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఏం లేదు, చైనీస్ పెట్టుబడి పెడతాను ఏం లేదు,
కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం ఓకే చైనా అగ్రీ అయ్యారు, అది చైనా కూడా కావాలి. ఒకటి సోయాబీన్స్ మనకు తెలిసింది, చాలా పెద్ద బిజినెస్ అది, చైనా కూడా కావాలి. చైనా దగ్గర సోయాబీన్స్ లేవు, సో యూఎస్ నుంచి కొనుక్కుంటారు. రెండోది బీఫ్, అది కూడా కొనుక్కుంటారు, ప్రాబ్లం లేదు. ఈ రెండిట్లో అయ్యారు. బోయింగ్ ఇంకా మాట్లాడుతున్నారు, మనకు తెలియదు. అది బైడెన్ టైం నుంచి 200 చెప్పుకుంటూ వస్తున్నారు, ఏం చేయలేదు. యుఎస్కి ఇంకొక మేజర్ వరి ఏంటంటే వాద్యవన్ గారు, చైనా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ముందుకెళ్ళిపోతున్నారు చాలామంది. చైనాకి పాకిస్తాన్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్. యుఎస్ ఏమో చైనాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పాకిస్తాన్ వాడుకుందాం అనుకుంటే పాకిస్తాన్ ఎటువైపు నుంచి అట్ట వెళ్ళిపోయారు, ఇరాన్ వైపు. ఇప్పుడు చైనా ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఎక్విప్మెంట్ టెస్ట్ చేయడానికి పాకిస్తాన్ పంపిస్తారు. ఇప్పుడు మీరు కొత్త ప్లేన్ తయారు చేశారు, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ J-15 J-17 లేకుంటే అడ్వాన్స్ వర్షన్ 5th జనరేషన్ తయారు చేశారు. లాబొరేటరీ అది పనిచేస్తుంది. మీకు యుద్ధం లేదు కదా, మీకు యుద్ధం అనేది భారతదేశం పాకిస్తాన్ నడిమిట్లో. వాళ్ళు టెస్ట్ చేయాలంటే అక్కడే టెస్ట్ చేయాలి. ఇప్పుడు మొన్నదాకా పాకిస్తాన్ అన్నారు చైనా రోల్ ఆపరేషన్ సింధూర్లో ఏం లేకుండే, టర్కీ కూడా ఏం చేయలేదని. ఇప్పుడు చైనా ఓపెన్గా అడ్మిట్ చేశారు, ఎస్ మేము అక్కడ ఉన్నాం, మా ఎక్విప్మెంట్ వాడాం, మా టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారు, మా ఆర్మ్ ఫోర్సెస్ నుంచి చాలామందిని అక్కడ పంపించాం, మా రాడార్స్ పంపించాం, ఇదన్నీ పంపించి పాకిస్తాన్ మనతో యుద్ధం చేశారు. అంటే వీఆర్ నౌ ఫైటింగ్ ఎ 2 front వార్. జనరల్ బిపిన్ రావత్ గారు చెప్పారు 2.5 ఫ్రంట్ అన్నారు, విచ్ ఇస్ 5.5 నెక్సలైట్స్ ఉండే. నెక్సలైట్స్ని కంప్లీట్ చేసేసారు అమిత్ షా గారు. 2 front వార్ మనకి ఎప్పుడు జరగదు అని కూర్చున్నప్పుడు నౌ చైనా హాజ్ అడ్మిటెడ్ దట్ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ వైపు నుంచి పెద్ద హెల్ప్ పాకిస్తాన్కి ఇచ్చారు, ఇంక్లూడింగ్ శాటిలైట్ ఇమేజరీ, రియల్ టైమ్ శాటిలైట్ డేటా పాకిస్తాన్కి ఇచ్చారంట. అంటే మన ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడుంది, మన ఎయిర్ బేస్లో ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ కూర్చొని ఉంది, రన్వే మీద ఎంత ఉంది, ఎక్కడ ఫ్లై చేస్తున్నారు, ఇదంతా ఫార్మేషన్స్ మొత్తం చైనా పాకిస్తాన్కి అప్పగించారు, విచ్ ఈస్ అన్ఎథికల్. ఎందుకంటే ఒక దేశం మీద ఓపెన్గా మీరు ఒక ఒప్పందం చేసుకోండి, దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు మన యూఏఈతో చేస్తున్నాం, ఓపెన్గా చేసుకోండి, దెన్ దేర్ ఇస్ నో ఇష్యూ. కానీ మీరు సర్ఫ్ టెస్ట్లు ఇచ్చా తెలియకుండా, ఎవరికి తెలియకుండా చేస్తున్నప్పుడు న్యాచురల్లీ దీని మీద ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు పాకిస్తాన్ని మనం పాకిస్తాన్ని ఇంకా డిఫరెంట్ యాంగిల్ నుంచి చూడాల్సి వస్తుంది, చైనా యాంగిల్ నుంచి చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర టెక్నాలజీ లేదు, వాళ్ళు శాటిలైట్ లాంచ్, మిసైల్ లాంచ్ ఇదంతా చైనా వాళ్ళకి పంపిస్తుంది. ఒక మిసైల్ తయారు చేసి ఫైర్ చేయాలంటే చైనా దగ్గర కెపాసిటీ లేదు, చైనా ఎందుకు చేస్తారు? సో పాకిస్తాన్ యూజ్ చేస్తారు వాళ్ళు. అది ఫెయిల్ అయితే పాకిస్తాన్ ఫెయిల్ అయింది, ఏమేం చేయాలంటారు, నాకు సంబంధమే లేదు అది అన్నట్టు. యాక్చువల్లీ చైనీస్ మిసైల్. సో వాళ్ళు ఏదేదో పేరు పెడతారు, ఇదని పేరు పెట్టి పంపిస్తారు. ఇదంతా ఐదర్ నార్త్ కొరియా ఆర్ చైనా. ఇప్పుడు మన వైపుని చూడండి, మన అగ్ని టెస్ట్ చేసినప్పుడు మనం ఒక ఏరియా డిక్లేర్ చేస్తాం, బే ఆఫ్ బెంగాల్లో ఇది మొత్తం మనం 3-4 టార్గెట్లు పెడతాం, సీలో నోటం పంపించి వీల్ గివ్ అడ్వాన్స్ నోటీస్ 1 week ముందే ఎయిర్క్రాఫ్ట్కి అందరికీ, ఆ రీజన్లో ఎవరు ఫ్లై చేయకూడదు, 2000 kilometers మిసైల్ ట్రావెల్ చేస్తుందని చెప్పేసి. పాకిస్తాన్కి అట్లే లేదు, టక్మన్ ఫైర్ చేస్తారు సడన్గా. ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఇది సక్సీడ్ అవుతుందో లేదా అని కూడా. కానీ ఏమంటారు 5000 kilometers పోతుంది అంటాడు, 3000 kilometers అంటాడు, 3000 టెస్టే చేయలేదు వాళ్ళు. సో చైనా అండ్ పాకిస్తాన్ ఇప్పుడు చాలా క్లోజ్ రిలేషన్షిప్లో వచ్చి అది యూఎస్కి టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే యూఎస్ చాలా సంవత్సరాల నుంచి పాకిస్తాన్తో సహకరించి పనిచేశారు ఆఫ్ఘనిస్తాన్ వార్లో, దాని తర్వాత ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి, తర్వాత అమెరికాకే దొరికారు ఆయన, దాని తర్వాత తాలిబాన్ వ్యతిరేకంగా మళ్ళీ పోరాటం, దానికన్నా ముందు అల్ఖైదా, దానికన్నా ముందు సోవియట్ యూనియన్. సో పాకిస్తాన్ ఒక లాస్ట్ 15-20 సంవత్సరాలు, అంటే ప్రెసిడెంట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ముందు మీరు ఒబామా చెప్పొచ్చు కావాలంటే, ఆ టర్మ్ దాకా పాకిస్తాన్కి చాలా మటుకు సహాయం చేశారు అమెరికా. ఇప్పుడు అది లేదు. కానీ ఇప్పుడు అమెరికా తిరిగి రావడానికి ట్రై చేస్తే అక్కడ చైనా వచ్చి కూర్చున్నారు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటున్నారు, లోన్లు ఇచ్చారంటున్నారు. అమెరికాకి ఏమో అక్కడ ఉన్న రేర్ ఎర్త్స్ కావాలి, అది చైనా తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక పెద్ద వార్ పాకిస్తాన్లో నడవబోతుంది. ఇప్పుడు పాకిస్తాన్తో చైనా ఇచ్చే ఎక్విప్మెంట్ గురించి చాలా మటుకు యూఎస్కి ఇప్పుడు వరి ఉంది. మొన్న ఆపరేషన్ సింధూర్లో మనకి చైనా దగ్గర నుంచి 5-6 మిసైల్స్ దొరికింది పెద్దది. అది ఇవాళ పేపర్లు కూడా వచ్చింది స్టోరీ ఒకటి. అది మన వాళ్ళు మొత్తం R&D DRDO వాళ్ళు స్టడీ చేస్తున్నారు, ఎక్స్ప్లోడ్ కూడా కాలేదు, ఆ మిసైల్ అట్లా వచ్చి పడ్డది, దాని ఎఫెక్ట్ అంతే ఉందన్నమాట. సో యూజువల్లీ ఇట్లాంటి మిసైల్స్ రూట్ తప్పిపోతే డిస్ట్రక్ట్ చేస్తారు, దాన్ని ఒక బటన్ ఉంటుంది కంట్రోలర్ దగ్గర, డిస్ట్రక్ట్ అనగానే అది మొత్తం పేలిపోతుంది. అది ఈవెన్ శాటిలైట్ లాంచ్లో కూడా ఉంటుంది, రూట్ నుంచి మారిపోతే గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు.
ఇవి కాలేదు. సో మన దగ్గర 3-4 వచ్చినాయి, దాన్ని ఇప్పుడు అనలైజ్ చేస్తున్నాం. అది పాకిస్తాన్కి ఎక్కడండి మనకి బోర్డర్లో సింధూర్లో కొట్టినప్పుడు మన వైపు వచ్చి పడ్డది అనమాట, ఎక్స్ప్లోడ్ కాలేదు అది. సో అది డిఆర్డిఓ దగ్గర ఉంది, వాళ్ళు దాని నుంచి మొత్తం అనలైజ్ చేస్తున్నారు ఇప్పుడు. దానికోసం చూడండి, అమెరికా మొన్న వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ పైలట్స్ ఇద్దరిని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దే డెస్ట్రాయ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఒకసారి ఇరాన్ చేతిలో పడ్డది అనుకోండి, అది వాళ్ళు రష్యాకి ఇస్తారు, రష్యా దాన్ని మొత్తం R&D చేస్తారు, దాన్ని ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఏమేమి ఉంది, ఎట్లా అడ్డుకోవాలి, రేపు ఇది డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. ఇదే జరిగిందనమాట. సో ప్రెసిడెంట్ ట్రంప్ చేరుకుంటున్నారు యూఎస్. బహుశా మనకి నెక్స్ట్ 5-6 అవర్స్లో ఏం జరిగిందని చెప్తారు. అసలు ఏం లేదు చెప్పడానికి. బహుశా లాంగ్వేజ్ అక్కడ లేని ఇక్కడ లేని లాంగ్వేజ్ లాగా మార్కో రూబియో గారు మాట్లాడారు, మేము అది చేసాం ఇది చేసాం అంటారు, కానీ సాలిడ్గా 5-6 పాయింట్లు కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ.